హాయ్ నమస్తే అండి అందరికీ. సో ఇది మనం ఏంటంటే యావరేజెస్ టాపిక్ని సమ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఎం ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఎం అని ఇచ్చాడు. సారీ, ఎక్స్ ప్లస్ 1/x/2 యావరేజ్ కాబట్టి /2 ఈక్వల్ టు ఎం అయితే అప్పుడు దీని నుంచి నాకు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఏమవుతుందంటే 2m అవుతుంది. దీని నుంచి నాకు అడిగింది ఏంటంటే x² ప్లస్ 1/x² దీని యొక్క వాల్యూ ఎంత అన్నాడు. సో జనరల్గా మనం ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే అప్పుడు నా x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుందంటే a² - 2 అవుతుంది. సో ఈ యొక్క టాపిక్ నేను ఆల్రెడీ ఆల్జిబ్రా టాపిక్ నుంచి డిస్కస్ చేశాను. ఈ పాయింట్స్ చెప్పున్నాను, ఒకసారి రిఫరెన్స్ చేసుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు దీని నుంచి x² ప్లస్ 1/x² ఈక్వల్ టు ఏమవుతుందంటే 2m² - 2m² - 2 అంటే 4m² - 2 అవుతుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు దీని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 4m² - 2/2 అంటే 2m² - 1. సో అదన్నమాట ఆన్సర్. సో అంటే ఏంది, బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోవింగ్ అన్నాడు. ఇక్కడ ఏంటంటే ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోవింగ్ అంటే ఇక్కడ 1 టైము, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్ అండ్ సో 10 టైమ్స్ ఇలా ఇచ్చినప్పుడు, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట SSCGLలో. సో ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క యావరేజ్ అర్థమెటిక్ మీన్ ఎలా కనుక్కుంటామంటే సో దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనకి ఏంటంటే డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంది. సో ఈ విధంగా ఏదైతే నెంబర్ ఉంటుందో అది అండ్ సో n టైమ్స్ ఉన్నప్పుడు సో డైరెక్ట్గా 2n + 1/3 ఇదే నాకేమవుతుందంటే అర్థమెటిక్ మీన్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు నా దీని నుంచి ఇక్కడ n అంటే ఎంత ఉందంటే ఇక్కడ 10 టైమ్స్ ఉంది కాబట్టి 2 × 10 + 1/3 అంటే 21/3 దట్ ఈక్వల్ టు 7. ఓకే, సో దీనికి 7 అన్నమాట ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ABC ఈజ్ m అన్నాడు. యావరేజ్ ఆఫ్ ABC అన్నప్పుడు a + b + c/3 ఈక్వల్ టు m. సో దీని నుంచి a + b + c ఈక్వల్ టు ఏమవుతుందంటే నాకు 3m అవుతుంది. అయితే AB + BC + CA ఈక్వల్ 0 అన్నాడు. అంటే AB + BC + CA ఈక్వల్ టు 0 అంట. అయితే వాడు అడిగింది ఏంది, a² + b² + c² దీని యొక్క యావరేజ్ అడిగాడు. అంటే /3 ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో a² + b² + c² అన్నప్పుడు మనకు ఒక ఫార్ములా ఉంది. a + b + c² ఈక్వల్ టు a² + b² + c² + 2ab + 2bc + 2ca అని. సో ఆ ఫార్ములాలో ఇక్కడ ab + bc + c ఆల్రెడీ 0 కాబట్టి డైరెక్ట్ నాకేమొస్తుందంటే ఇక్కడ నాకు సో దీని ప్లేస్ నేను ఏం రాసుకోవచ్చు అంటే ఈ 3m² అంటే నాకేమొస్తుంది, ఇది 9m² అంటే 3m² వస్తుంది అన్నమాట ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద యావరేజ్ ఆఫ్ 5 consecutive even numbers is m. If the next 5 even numbers are also included, the average of 10 numbers will be అన్నాడు. సో ఇదిగో CGS క్వశ్చనే. సో ఇది నార్మల్ మెథడ్ కాకుండా నేను షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. సో దాన్ని బేస్ చేసుకొని చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే 1 ఆఫ్టర్ 1 అని. అంటే ఇక్కడ ఏమన్నాడు, కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ x + 2
ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటారు. సో వీటిని మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ని ఈ ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 4, ఎక్స్ ప్లస్ 6 అలా కాకుండా 2, 4, 6, 8, 10 ఇలా తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఉన్నాడు కాబట్టి 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి వీటి యొక్క యావరేజ్ ఏమవుతుందంటే నాకేమవుతుందంటే మిడిల్ టర్మ్ అవుతుంది. సో ఈ యొక్క యావరేజ్ ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎంత అంటే ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు ఎం అని. సో ఎం వాల్యూ ఎంత అంటే ఇక్కడ 6. సో మనం యావరేజ్ ఏం చేస్తామంటే యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. అంటే సమ్ అంటే ఏం చేస్తాం 2 + 4 + 6 + 8 + 10 ఓవర్ 5. ఎందుకంటే 5 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి అలా చేస్తాం. అలా చేసినప్పుడు నాకు ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద నెక్స్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నాడు. నెక్స్ట్ 5 ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ అన్నప్పుడు సో నెక్స్ట్ 5 అన్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, సో 20. సో దీని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే నాకు మిడిల్ టర్మ్ అవుతుంది. అంటే దీని యొక్క యావరేజ్ నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి. సో ఇలా ఎవ్రీ టైం మనం ఏంటంటే అన్ని నెంబర్స్ని యాడ్ చేసుకోకుండా సో ఇలా ఈవెన్ నెంబర్స్ ఇచ్చి దాని యొక్క మీనింగ్ అనుకోమన్నప్పుడు ఏం చేస్తారంటే సో మీన్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. సో ఇది ఫార్ములా. ఫస్ట్ టర్మ్ అన్నప్పుడు 2, లాస్ట్ టర్మ్ అన్నప్పుడు 20/2 అంటే అప్పుడు ఎంత వస్తుంది నాకు 11 వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 తీసుకున్నాం. ఎన్ని నెంబర్స్ అన్నాడు 10 నెంబర్స్ అన్నాడు కాబట్టి 20 తీసుకున్నాం. సో ఇక్కడ మెయిన్లో ఫస్ట్ నెంబర్ ఏమో 2 ఎందుకంటే ఈవెన్ నెంబర్ కాబట్టి, లాస్ట్ నెంబర్ 20 ఎందుకు వచ్చిందంటే 10 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి 20. సో దాన్ని బై 2 చేసామంటే మీన్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ 11 అనేది ఏంది నాకు మీన్ అంటే యావరేజ్ అన్నమాట. అంటే ఏంది యావరేజ్, ఇది ఆ ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఇది 11 అనేది. సో ఈ యొక్క 11ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 5 + 6గా రాసుకోవచ్చు. 5 + 6గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 6 అంటే ఇక్కడ ఎం అంటే ఏంది 6 కాబట్టి దీని ప్లేస్లో నేను ఏం రాస్తానంటే 5 + m. సో అంటే నాకు యావరేజ్ ఓవరాల్గా ఏమైంది అంటే m + 5 ఇదన్నమాట. ఓకే, సో m + 5. సో దీని ఆన్సర్ ఎంత అంటే m + 5. సో నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఎనీ 5 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ m ఇఫ్ నెక్స్ట్ 2 ఆర్ మోర్ యాడెడ్ ఇన్ దెమ్ దెన్ వాట్ విల్ బీ ద న్యూ యావరేజ్ అన్నాడు. ఇక్కడ డైరెక్ట్ మనం ఏం చేస్తారంటే ఈ యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్ ఈజ్ m అన్నాడు. ఇఫ్ నెక్స్ట్ 2 నెంబర్స్ యాడెడ్ అన్నప్పుడు డైరెక్ట్ మనం ఏం రాసుకోవచ్చు అంటే m + 2 అంటే సేమ్ అబో ప్రాసెస్. ద యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 7 ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 దెన్ ద యావరేజ్ ఆఫ్ న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ విల్ బీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే యావరేజెస్లో మనకిచ్చిన యావరేజ్ వాల్యూని ఏదైతే అంటే ఇక్కడ చూడండి, యావరేజ్ ఆఫ్ 10 నెంబర్స్ ఈజ్ 7 అన్నాడు కదా. సో 7 అంటే ఆ యొక్క ఫస్ట్ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ 7 అన్నాడు. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 అన్నప్పుడు ఈ యొక్క యావరేజ్ అనేది చేంజ్ కాదు. ఆ యావరేజ్ని మల్టిపుల్ చేసినా డివైడ్ చేసినా ఏం చేసినా కానీ ఈ యావరేజ్ కూడా ఈ యొక్క వాల్యూ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఏదైతే స్టార్టింగ్ 10 నెంబర్స్కి యావరేజ్ ఏదైతే ఇచ్చాడో దాంట్లో సబ్ట్రాక్షన్ చేసినా ఈ వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అదేవిధంగా మల్టిపుల్ చేసినా ఈ నెంబర్కి మల్టిపుల్ చేయాలి, యాడ్ చేసినా ఈ నెంబర్కి యాడ్ చేయాలి, డివిజన్ చేసినా ఈ నెంబర్కి డివిజన్ చేయాలి. సో కాబట్టి ఈ 10 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఇప్పుడు నాకు 10 నెంబర్స్ యావరేజ్ ఎంత అంటే 7. ఈ 7కి ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 12 అన్నాడు కాబట్టి 12తో మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే మల్టిపుల్ చేసుకుంటాం.
సో ఎంత వస్తుంది నాకు అంటే 84. ఒకవేళ అదే నెంబర్ డివిజిబుల్ ఉన్నప్పుడు 7 చేస్తాం అన్నమాట. ద యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ అప్ టు 100 ఈజ్ అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయంటే ఇక్కడ 2, 3. సో ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. అదేవిధంగా కాంపోజిట్ అంటే ఏంటంటే అదర్ దాన్ ప్రైమ్. సో అంటే ఏమొస్తాయి నాకు 4, 6, 8, 9, 10, 12 అండ్ సో ఆన్ అలాంటివి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్ అప్ టు 100 అన్నాడు. అంటే 2, 3, 4, 5, 6 సో అండ్ సో ఆన్ 100 అన్నమాట. ఇది దాని మీనింగ్. దీని యావరేజ్ అంటే అప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇక్కడ మనం అర్థమెటిక్ ఏం చేస్తాం అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఇది చేస్తే నాకేమొస్తుందంటే ఈ యొక్క యావరేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ యావరేజ్ అన్నప్పుడు ఏం చేసాం మనం ఫస్ట్ టర్ము లాస్ట్ టర్ము బై 2 చేసాం. ఈ ఫస్ట్ టర్మ్ 2 ఎందుకు వచ్చిందంటే ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. కాంపోజిట్ నెంబర్స్ అంటే అదర్ దాన్ ప్రైమ్ మనం కాంపోజిట్ అంటాం. సో అప్ టు 100 అన్నాడు కాబట్టి 100 తీసుకున్నాం. ఇది లాస్ట్ టర్మ్ అవుతుంది. సో ఎంత వస్తుందంటే నాకు 51. ఇది ఎంటీఎస్ క్వశ్చన్ అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ABCD అండ్ E are 5 consecutive ఈవెన్ నెంబర్స్. యావరేజ్ ఆఫ్ A అండ్ E ఈజ్ 46. వాట్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ABCDE. సో ఎప్పుడైతే నాకు ఇలా ఉంటుందో సో ఇది నాకు యావరేజ్ అనేది అవుతుంది. సి అనేది యావరేజ్ అవుతుంది. ఓకే. సో అయితే 5 కాన్సిక్యూటివ్ నెంబర్ యావరేజ్ ఆఫ్ ఏ అండ్ ఈ ఈజ్ 46 అన్నాడు. అంటే ఏ అండ్ ఈ బై 2 ఈక్వల్ టు ఎంత అంట 46 అంట. సో దీన్ని ఇలానే రాసుకోవచ్చు. లేదు అంటే యావరేజ్ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేసిన ఇది. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీని వాల్యూ 46 అనేది అని అర్థం. అంటే మిడిల్ టర్మ్ యొక్క వాల్యూ. అంటే మనం యావరేజెస్ని ఎలా రాసుకుంటామంటే యావరేజ్ అన్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేసినా నాకు యావరేజ్ వస్తుంది. లేదు అంటే ఎగ్జాక్ట్ ఈ నెంబర్ చూసినా యావరేజ్ అనేది సేమ్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నాకు ఇది 46 అయినప్పుడు ఇక్కడ ఏమన్నాడు ఈవెన్ నెంబర్స్ అన్నాడు. అంటే ఈవెన్ అన్నప్పుడు ఇదేమవుతుంది 48, ఇది 50, ఇది 44, ఇది 42. అయితే ఇక్కడ ఏమన్నాడు వాట్ ఈస్ ద లార్జెస్ట్ నెంబర్ అన్నాడు. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంది 50 ఇదన్నమాట. సో ఇక్కడ నేను ఒక సింపుల్ క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 అనుకుందాం. అయితే ఇవి 5 నెంబర్స్ కదా. వీటి యొక్క యావరేజ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. అంటే 2 + 4 + 6 + 8 + 10. సో ఎంత వస్తుంది నాకు 18, 20, 30 ఓవర్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి నాకు ఎంత వస్తుంది 6. ఈ 6 అనేది ఏంది మిడిల్ టర్మ్ కాబట్టి నాకు ఇదేమైంది యావరేజ్ అయింది. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పాను అంటే నేను ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేసినా కానీ అదే వస్తుంది అంటున్నా. అంటే 2 + 10 బై 2 అంటే 12 బై 2 దట్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ 6 వచ్చింది. అంటే ఎప్పుడైతే ఇట్లా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అని ఇస్తాడో సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేయొచ్చు. లేదంటే యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా మిడిల్ టర్మ్ తీసుకోవచ్చు అన్నమాట. సో బేస్డ్ ఆన్ కన్వీనియంట్గా మనం అలా తీసుకుంటాం. నెక్స్ట్ ఇఫ్ యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈస్ 21, ఫైండ్ స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి ఇంతకుముందేమో కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, ఇక్కడ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు దీనికి షార్ట్ కట్ ఎలా చేస్తామంటే
సో యావరేజ్ ఆఫ్, ఇక్కడ చూడండి, యావరేజ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n+1/2 అన్నమాట. ఇక్కడ ఎందుకు ఇది రాశానంటే, సో సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎలా రాసుకుంటామంటే n×n+1/2 రాసుకుంటాం. అదే దీన్ని యావరేజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నాకు n×n+1/2 n అవుతుంది. ఎందుకంటే యావరేజ్ n టర్మ్స్ కాబట్టి. అప్పుడు నాకు అప్పుడు నాకు ఏంటంటే ఈ n క్యాన్సిల్ అయిపోతే n+1/2 వస్తుంది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం, సేమ్ ఫార్ములా. ఇప్పుడు నాకు దీని నుంచి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కాన్సిక్యూటివ్ 7 కాన్సిక్యూటివ్ అన్నాడు అంటే 7 n అనేది 7 + 1/2 అంటే ఎన్ని వస్తుంది 4. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనుకుంటే, సో దీని ముందు దీని తర్వాత ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, అంటే టోటల్ 7 కదా. కాబట్టి ఇది మిడిల్ టర్మ్ అనుకుంటే అప్పుడు నాకేమవుతుంది, ఇది ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. అంటే 7 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి. అంటే ఇప్పుడు నాకు ఈ 21 నెంబర్ ఉంది కదా, ఈ 21కి +3 చేస్తేనేమో లార్జెస్ట్ నెంబర్ వస్తుంది. అదే 21కి -3 చేస్తేనేమో లోయెస్ట్ వాల్యూ వస్తుంది. అంటే 24 టర్మ్స్ అనేది మ్యాక్సిమం, 18 అనేది మినిమం. ఓకే, సో కాబట్టి దీని నుంచి ఫైండ్ ద స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అన్నాడు. కాబట్టి ఇక్కడ నాకేమొస్తుందంటే ఇది ఆపోజిట్లో ఉంది. సో స్మాలెస్ట్ అన్నప్పుడు ఏమో 18, బిగ్గెస్ట్ అన్నప్పుడు 24. సో ఇదన్నమాట ఆన్సర్. ఇక్కడ ఎందుకు 3 చేశాను అంటే టోటల్ 7 నెంబర్స్ కాబట్టి, అంటే ఇలా కాబట్టి ఇలా 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇది మిడిల్ టర్మ్ అవుతుంది కాబట్టి ఆ మిడిల్ టర్మే ఇది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఆ 3 ఇది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3. సో కాబట్టి నేను ఇలా రాశాను అన్నమాట. సో డైరెక్ట్ ఎవ్రీ టైం ఇలా రాసుకోకుండా డైరెక్ట్ దాని షార్ట్ కట్ ఏం చేసామంటే ఇక్కడ 7 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి ఆ కాన్సిక్యూటివ్ అన్నప్పుడు మనం ఫార్ములా ఏం యూస్ చేసుకుంటే n+1/2. n అంటే 7 కాబట్టి 7 + 1/2 కాబట్టి 4 అనేది మిడిల్ టర్మ్ అవుతుంది. కాబట్టి దానికి రైట్ సైడ్ ఏమో 3, లెఫ్ట్ సైడ్ ఏమో 3. ఆ ఉన్న 3 వాల్యూస్ మనం ఏం చేస్తారంటే ఇచ్చిన యావరేజ్కి యాడ్ చేసుకుంటేనేమో లార్జెస్ట్ వాల్యూ, సపరేట్ చేస్తేనేమో స్మాలెస్ట్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇది అన్నాడు. సో ప్రీవియస్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెన్స్ ఏంటి అంటే అది జస్ట్ కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్, ఇక్కడ ఈవెన్ నెంబర్, ఇక్కడ ఈవెన్. సో ఈ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడ 4 అన్నాడు కదా, సో డైరెక్ట్గా 4 - 1 చేసుకోండి అంటే 3. కాబట్టి ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇస్ 15, ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ అన్నాడు. సో కాబట్టి ఈ 3ని మనం 15కి యాడ్ చేసుకున్నాం. ఈ 15కి ఇది యాడ్ చేస్తేనేమో ఇది లార్జెస్ట్ అవుతుంది. అదే 15లో నుంచి దీన్ని సపరేట్ చేస్తేనేమో లోయెస్ట్ అవుతుంది. సో ఇది లార్జెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ. అంటే 18 అనేది మ్యాక్సిమం వాల్యూ, 12 అనేది లోయెస్ట్ వాల్యూ. ఇక్కడ అడిగింది ఏంది సెకండ్ లార్జెస్ట్ అన్నాడు. అంటే నాకు 12 నుంచి స్టార్ట్ అవుతుంది. 12, 14, 16, 18. ఇక్కడ 4 కాన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి 4 వచ్చినాయి. ఈ 12 ఎలా వచ్చిందంటే ఈ యొక్క టర్మ్ నుంచి 15లో 3 పోతే 12, 15 + 3 18. సో ఈవెన్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు నా సెకండ్ లార్జెస్ట్ అన్నాడు కాబట్టి సెకండ్ లార్జెస్ట్ అంటే ఇది 16. సో 16 అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 6 పాజిటివ్ ఆడ్ నెంబర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 7 అన్నాడు. ఇక్కడ ఏంటంటే 7తో డివిజిబుల్ అయ్యి ఉండాలి,
ప్లస్ అవి ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి, డివిజిబుల్ బై 7 అయి ఉండాలి. అయితే ఫస్ట్ 6 యావరేజ్ అంతా అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 7తో డివిజిబిలిటీ చూసుకుందాం. 7, 14, 21, 28, 35, 42, 49 సో అండ్ సో వన్ ఇలా తీసుకుంటే ఇందులో ఓన్లీ ఆడ్ ఉన్నట్టు ఆడ్. సో ఈవెన్ నెంబర్స్ క్యాన్సిల్ చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేది కూడా ఈవెన్ అవుతుంది. సో మొత్తం ఎన్ని కావాలి మనకు 6. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే 63, 70, 77 అనుకుందాం. సో ఇప్పుడు నాకేంటంటే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 పాజిటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇందులో ఫస్ట్ది ఏమవుతుంది 7 అవుతుంది. సో 1, 2, 3, 4, సో 1, 2, 3, 4, 5, 6 సరిపోయింది. సో దీని యొక్క యావరేజ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనము డైరెక్ట్గా అర్థమెటిక్ మీద తీసుకుంటాం. అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. అంటే ఫస్ట్ టర్మ్ ఏమో 7, లాస్ట్ టర్మ్ ఏమో 77 బై 2. సో 77 ఒక 7 అన్నప్పుడు 84 బై 2 అంటే ఎంత వస్తుంది నాకు 42. సో దీనికి ఆన్సర్ ఎంత అంటే 42. ఓకే. సో ఎప్పుడు అర్థమెటిక్ మీద తీసుకుంటాం అంటే కాన్సిక్యూటివ్గా ఉన్నప్పుడు తీసుకుంటాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యావరేజ్ ఆఫ్ 37 నెంబర్ ఈస్ 323. ఇఫ్ ఈచ్ నెంబర్ డివైడెడ్ బై 19 దెన్ ఫైండ్ న్యూ యావరేజ్ అన్నాడు. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు మోడల్ ఒక క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా, సేమ్ అదే మోడల్ ఇది. యావరేజ్ ఆఫ్ 37 నెంబర్ ఈస్ 323. సో యావరేజ్ ఇచ్చేసాడు ఎంత అంట 323. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 19 అన్నాడు. అంటే ఏం చేస్తాం డివైడెడ్ బై 19 చేసుకుంటాం. దెన్ ఫైండ్ న్యూ యావరేజ్ అన్నాడు. సో 19 1 jar 19, 19 7 jar 133. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 6 అమాంగ్ ద న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 6 అమాంగ్ ద, అంటే 6 మల్టిపుల్ ఉన్నటివి 8, వాటి యొక్క యావరేజ్ అంతా అని అడిగాడు. అంటే 6, 12, 18 అండ్ సో ఆన్. 8 కాబట్టి 8 6 48. ఇదేమో ఫస్ట్ నెంబరు, ఇదేమో లాస్ట్ నెంబరు. సో యావరేజ్ అన్నప్పుడు నాకేం వస్తుందంటే ఇక్కడ నాకు 6 ప్లస్ 48 బై 2 అంటే 56 బై 2. సో 28. సో డి అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ టు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ మనకేంటంటే ప్రైమ్ నెంబర్స్కి షార్ట్ కట్ అనేది ఏం లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రేషియో అడిగాడు. ఇక్కడ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. 8 ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17. సో 1 2 3 4 5 6 7. ఇక్కడ అడిగిందండి 8, 19. సో ఓవర్ 8 ఇది ఒకటి. సో ఇక్కడ ఏంటంటే ఈ 2 వాల్యూస్ 30, ఈ 2 వాల్యూస్ 30 అంటే 60. 7 ఒక 3 10 17 బై 8 అంటే దీని వాల్యూ ఎంత వచ్చిందంటే 77 ఓవర్ 8. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. సో జనరల్గా యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు n+1
అదే యావరేజ్ ఆఫ్ ఆడ్ అన్నప్పుడు ఎన్. ఓకే, సో ఇదన్నమాట. సో దీని నుంచి ఇది ఎలా వచ్చిందంటే యావరేజ్ ఆఫ్ జనరల్గా సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 వస్తుంది. సమ్ ఆఫ్ ఎన్ ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఎన్ స్క్వేర్ వస్తుంది. యావరేజ్ తీసినప్పుడు ఏమైపోతుందంటే ఎన్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎన్ ప్లస్ 1, అదేవిధంగా ఆడ్ అనేది ఎన్ అవుతుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని సో యావరేజ్ ఆఫ్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు 10 ప్లస్ 1 అంటే 11 వస్తుంది. యావరేజ్ ఆఫ్ 10 ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ రేషియో అడిగాడు. సో వాటికి రేషియో అంటే ఏంది, దేనికి ప్రైమ్ నెంబర్స్కి అదేవిధంగా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్కి. అయితే 11 1 జార్ 11 7 జార్, సో 7:8. సో ఇదన్నమాట ఆన్సర్. ఓకే, సో 7:8 డి ఆన్సర్. నెక్స్ట్, if the average marks of 3 batches of 40, 50 and 60 students is 70, 55, 80 respectively, then the average marks of all students is అన్నాడు. సో ఈ ప్రాబ్లం మనం 2 వేస్ చేయొచ్చు, కాకపోతే మనం సింపుల్ షార్ట్ కట్ చెప్తాను చూడండి ఎలాగో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 40, 50, 60 అన్నాడు కదా, 3 బ్యాచెస్. వీటి కరస్పాండింగ్ వాల్యూస్ ఏంటి, 70, 55, 80. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ టేక్ యావరేజ్ వాల్యూ నేను ఏమనుకుంటానంటే 70 అనుకుంటా. అయితే 70 అనుకున్నప్పుడు దీనికి ఇక్కడ చూడండి, దీని వాల్యూ అంటే 40 ఉంది కదా, ఆ 40కి ఎంత ఎక్కువ ఉంది, ఇది 10. సారీ అట్లా కాదు, ఇంకో విధంగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఈ 40కి ఇది తక్కువ ఉంది కాబట్టి ఎంత తక్కువ ఉంది, నియర్లీ 25 తక్కువ ఉంది. 55 అంటే సారీ 25 కాదు 15. అంటే 55కి 15 యాడ్ చేస్తేనేమో 70 వస్తుంది కాబట్టి 15 అనేది తక్కువ ఇంటూ దాని కరస్పాండింగ్ వాల్యూ ఎంత, 50. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 750. అదేవిధంగా ఈ యొక్క 70కి 80 ఎంత ఎక్కువ ఉంది, 10. ఇదేమో ఎక్కువ ఉంది. దీని కరస్పాండింగ్ వాల్యూ ఎంత, 60. సో ఇది ఎంత అవుతుంది, 600. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటేనేమో ఈ 3 యాడ్ చేసుకుంటేనేమో నాకు ఎంత వస్తుంది, 150. అంటే ఇది టోటల్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ 750 అనేది మైనస్లో ఉంది, ఇదేమో ప్లస్లో ఉంది. సో ఈ రెండింటిలో డిఫరెన్స్ ఎంత అవుతుందంటే నాకు -150 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ -150 ఓవర్ ఈ టోటల్ 150 ఎంత వస్తుంది నాకు, ఇది దట్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఈ -1 మనం ఏం చేస్తారంటే ఏదైతే స్టార్టింగ్ యావరేజ్ అనుకున్నామో అజ్యూమ్ చేసుకున్నామో దానిని సబ్ట్రాక్ట్ చేస్తాం. అప్పుడు నాకు న్యూ యావరేజ్ ఏమవుతుందంటే న్యూ యావరేజ్ ఏమవుతుందంటే 70 - 1 దట్ ఈక్వల్ టు 69 అవుతుంది. సో కాబట్టి దీనికి నాకు ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది అన్నమాట. సో నేను అజ్యూమ్ చేసుకున్నాను 70 అని, మీరు ఇంకో వాల్యూ తీసుకొని ట్రై చేయండి ఇదే విధంగా. సో ఇక్కడ ఏదైతే మనం ఏదైతే అనుకుంటున్నామో రెఫరెన్స్గా దాని కరస్పాండింగ్ వాల్యూకి ఇది మనం తీసుకున్న రెఫరెన్స్ దానికి ఇది ఎంత తక్కువ ఉంది అంటే దీనికి ఎంత, ఇది దీనికి సబ్ట్రాక్ట్ చేస్తే కదా వస్తుంది 15. కాబట్టి ఇక్కడ మైనస్ అంటే డౌన్వర్డ్ వేసాం కదా యారో, దాని తక్కువ అని, అప్వర్డ్ అనేది ఎక్కువ అని. ఓకే, అలానే మీరు ఏదైనా రిఫరెన్స్ తీసుకుని ట్రై చేయండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు వరకు ఏంటంటే యావరేజెస్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసాం. సో ఇంక ఫర్దర్ క్లాసెస్ ఏంటంటే
మోడరేట్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ ఇలా డిస్కస్ చేస్తాం ఆల్ టాపిక్స్ నుంచి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.